ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి వారు తెలుగు చేసిన వాల్మీకి రామాయణం 4వ సర్గం, బాలకాండం 4వ సర్గం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి కుశలవులకు రామాయణము ఉపదేశించుట, వారు రాముని ఎదుట గానము చేయుట. ఋషి అగుటచే కావ్యం చేయుటకు సమర్థుడకు వాల్మీకి రాముడు రాజ్యమును పాలించుతున్న కాలముననే అతని చరిత్రమునంతయు విచిత్రములైన శబ్దములతో రచించెను. వాల్మీకి మహర్షి రామాయణమును 7 కాండములలో 600 సర్గలలో 24,000 శ్లోకములలో రచించెను. ఈ విధముగా రామ పట్టాభిషేకానంతరం జరిగిన కథ తోడను, అశ్వమేధానంతరము జరిగిన కథ తోడను రామాయణమును రచించి దీనిని యుక్త రీతిలో పఠింపగలవారు ఎవరున్నారా అని ఆలోచించాను. వాల్మీకి మహర్షి ఈ విధముగా ఆలోచించుతుండగా మునివేషధారులైన గాయకులకు కుశలవులు వచ్చి ఆయనకు పాద ప్రణామము చేసిరి. వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు, మధుర స్వరవంతులు, ఆశ్రమ నివాసులు, సోదరులు, గాయకులు అగు కుశలవులను చూచెను. సాంగ వేదాధ్యయనమును చేసిన వారు, మేధావంతులు అయిన ఆ ఇరువురిని చూచి వాల్మీకి తాను వేదార్థమునకు పరిపుష్టి కూర్చుటకై రచించిన రామాయణమును వారికి ఉపదేశించెను. సాంగ వేదాధ్యయనము చేసిన వారు కుశలవులు. వాల్మీకి ఆ కావ్యమును రామాయణము, సీతాచరితము, పౌలస్త్యవధము అను పేర్లతో రచించి ఉండెను. కుశలవులు ఆ కావ్యము చక్కగా గానము చేసిరి. ఆ కావ్యములోని చదువదగిన అంశము సాహిత్యము, గానము చేయు అంశము సంగీతము కూడా మధురముగా ఉన్నవి. అనగా ఈ కావ్యములోని భాష, అర్థము వంటి విషయములు మధురముగా ఉన్నవి. ఇది గానమునకు కూడా అనువుగా ఉండుటచే దీని గానము కూడా మధురముగానే ఉన్నది. ధృత, మధ్య, విలంబితములను నిర్వహించుటకు వీలున్నది. ఇది వీణా తంత్రులపై లయ కలిపి పాడుటకు అనువుగా ఉన్నది. ఆయా స్థానములలో ప్రసంగానుగుణముగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత రసములు నిర్వహింపబడినవి. దీనిని పాడిన కుశలవులు కూడా సంగీత శాస్త్ర రహస్యములు తెలిసినవారు. మనుష్య రూపము ధరించిన గంధర్వుల వలె ఉన్నారు. అపూర్వ సౌందర్యముతో, ఉత్తమ లక్షణములతో అలరారుతున్నవారు. మాటలాడునప్పుడు కూడా వారి కంఠస్వరము ఎంతగానో ముచ్చట గొల్పుచుండెను. వారు రాముని శరీరమునన్నడు మూల బింబము నుండి వెలికి తీసిన 2 ప్రతిబింబముల అన్నట్లు ఉండిరి. ఆ రాజకుమారులు ధర్మ ప్రతిపాదకమైన ఆ ఉత్తమ కావ్యమును పూర్తిగా కంఠస్థము చేసుకొని దానిని ఎట్లు గానము చేయవలనో ఆ రహస్యములను బాగుగా తెలుసుకొని సావధాన చిత్తులై ఋషులు, ద్విజులు, సత్పురుషులు మొదలైన వారి సమావేశములలో ఎవ్వరునూ తప్పుపట్టుటకు వీలు కాని విధముగా గానము చేసిరి. ఒకనాడు పవిత్ర హృదయులకు కొందరు ఋషీశ్వరులు కలిసి ఒక చోట కూర్చుని ఉండగా కుశలవులు వారి ఎదుట ఈ కావ్యమును గానము చేసిరి. వారి కావ్యగానమును విన్న మునులందరూ మిక్కిలి ఆశ్చర్యము చెంది ఆనంద బాష్పములు కార్చుచూ బాగు బాగు అని వారిని మెచ్చుకొనిరి. గానము చేయుచున్న కుశలవులను ఆ మునులందరూ సంతోషించిన హృదయములతో ప్రశంసించిరి. గీతము చాలా మధురముగా ఉన్నది, శ్లోకములు ఇంకనూ మధురముగా ఉన్నవి. పూర్వం ఏనాడో జరిగిన కథ కళ్లకు కట్టినట్లు వర్ణించబడినది. వారిద్దరును కంఠములు చక్కగా కలిపి భావావేశముతో మధురముగాను మనోహరముగాను షడ్జాది స్వరములు చెడకుండగాను పాడిరి. మహాతపశ్శాలులుగా మహాత్ములు ఈ విధముగా కొనియాడగా కుశలవులు అతి మధురముగాను
మనోహరముగాను గానము చేసిరి. ఒకానొక మహర్షి సంతోషించిన వాడే లేచి వారికి ఒక కలశమును బహూకరించెను. మరి ఒక మహర్షి సంతసించి నార చీరలను బహూకరించెను. వాల్మీకి రచించిన ఈ రామాయణము చాలా ఆశ్చర్యమైనది. రాబోవు కవులందరికీ ఆధారమైనది. క్రమము ప్రకారము పూర్తి చేయబడినది. ఆయుష్ను వృద్ధి పొందించున్నది, పుష్టిని కలిగించున్నది, అందరి చెవులకు ఇంపుగా ఉండునది. అవి ఈ గీతమును చక్కగా పాడుతున్న ఆ కుశలవులను అందరూ ప్రశంసించుతుండిరి. వారు వీధులందును రాజమార్గములందును ఇతర ప్రదేశములందును గానము చేయుచుండగా ఒకనాడు రాముడు వారిని చూచెను. గౌరవార్హులైన ఆ కుశలవులను తన మందిరమునకు రప్పించి గౌరవించెను. రాముడు దివ్యమైన స్వర్ణ సింహాసనమును అలంకరించి ఉండెను. మంత్రులను సోదరులను సమీపమున కూర్చుని ఉండిరి. మంచి రూపముతో ప్రకాశించుతున్న కుశలవులను చూచి రాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులతో, వీరిద్దరూ దేవతల వంటి తేజస్సు గలవారు. వీరు పాడనున్న ఆఖ్యానము విచిత్రమైన పదములను అర్థములను కలది. ఈ ఆఖ్యానమును శ్రద్ధగా వినుడు అని పలికి కుశలవులను పాడుడని నియోగించెను. ఆ కుశలవులు మధురముగాను రాగయుక్తముగాను గానము చేసిరి. వారి కంఠధ్వని చాలా చక్కగా దీర్ఘముగా ఉండెను. వారి పాట వీణాతంత్రుల లయకు సరిపడి ఉండెను. అర్థము స్పష్టముగా తెలియచుండెను. జన సమూహములో ఆ కుశలవుల గానము వీణులకు విందుగా ఉండి వినువారి సర్వేంద్రియములను మనస్సులను హృదయములను ఆనందింపజేసెను. ఓ జనులారా, వీరిరువురు మునులే అయినను రాజలక్షణములతో ప్రకాశించుతున్నారు. గాయకులే అయినను గొప్ప తపస్సు కలవారు. వీరు గానము చేయనున్న సీతాచరితము నాకు కూడా ఊరట కలిగించున్నది అగుటచే శ్రేయస్కరము. సావధాన చిత్తులై వినుడు అని రాముడు అక్కడ ఉన్న వారితో పలికెను. రాముడు ప్రేరేపించగా ఆ కుశలవులు మార్గదేశీ పద్ధతులనడి 2 పద్ధతుల ద్వారా మార్గ పద్ధతినే చక్కగా అవలంబించి గానము చేసిరి. పరిషత్తులో ఉన్న రాముడు కూడా మనశ్శాంతి పొందవలనడు అభిలాషతే ఆ గానమునందు ఆసక్త చిత్తుడయ్యను. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 4వ సర్గము సమాప్తము. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 5వ సర్గము. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము బాలకాండము 5వ సర్గము. దశరథుడు పాలించుతున్న అయోధ్య గొప్పతనము. 18 ద్వీప పరిమితమైన ఈ భూమి అంతయు పూర్వము మనుచక్రవర్తి మొదలుకొని విజయవంతులైన ఏ రాజుల వశములో ఉండెడిదో ఆ వంశములో సగరుడనడి చక్రవర్తి ఉండేడివాడు. ఆ సగర చక్రవర్తి సాగరమును తవ్వించగా అది వైశాల్యమును పొందినది. అతడు యుద్ధయాత్రకై బయలుదేరినప్పుడు అతనితో కూడా 60,000 మంది కుమారులు వెళ్ళేడివారు. రామాయణమని ప్రసిద్ధి చెందిన ఈ పవిత్రమైన ఆఖ్యానము అట్టి మహాత్ములైన ఇక్ష్వాకు రాజుల వంశములో పుట్టినది. దీనిని లోకములో అంతటను ప్రవర్తింపచేసదము. ధర్మార్థ కామములనడి పురుషార్థములను ప్రతిపాదించు ఈ రామాయణమును పూర్తిగా మొదటి నుండి అసూయ లేని వారై వినుడు. ధన ధాన్యములతో తులతూగుతూ నిత్య సంతుష్టులైన ప్రజలు కల విశాలమైన కోసలమనడు ఈ గొప్ప దేశము సరయూ నది తీరమున ఉన్నది. ఆ కోసల దేశములో అయోధ్యను ఒక ప్రసిద్ధమైన నగరం ఉండెను. సకల మానవులకు ప్రభువైన మను చక్రవర్తి స్వయముగా దానిని తన సంకల్ప బలముచే నిర్మించెను. చక్కగా ఏర్పరచబడిన విశాలమైన మార్గములతో శోభాయుతముగా ఉన్న ఆ అయోధ్య నగరము 12 యోజనముల పొడవు 3 యోజనముల వెడల్పు కలిగి ఉండెను. ఆ నగరము చక్కగా ఏర్పరిచిన విశాలమైన రాజమార్గముతో ఒప్పారుచుండెను. దాని ఎందంతటను పుష్పములు చల్లుచుండెడివారు. నిత్యము నీరు చల్లి తడుపుచుండెడివారు. విశాలమైన రాజ్యమును పరిపాలించిన సమర్థుడైన దశరథుడను రాజు
దేవేంద్రుడు స్వర్గములో నివసించినట్లు ఆ నగరములో నివసించెను. ఆ అయోధ్య నగరమునకు వెలుపలనున్న తలుపులను ద్వారబంధములను చాలా దృఢమైనవి. అంగడి వీధులన్నీ మధ్యలో చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నవి. అచ్చటచ్చట అనేక విధములైన యంత్రములను ఆయుధములను నెలకొల్పబడి ఉన్నవి. ఎందరో శిల్పులు ఆ నగరములో నివసించుచుండిరి. ఆ నగరమందు ఎందరో సూతులను మాగధులను నివసించుచుండిరి. అది అత్యధిక సమృద్ధితో సాటిలేని శోభతో ప్రకాశించుచుండెను. అందరి కోట బురుజులను ధ్వజములను చాలా ఉన్నతముగా ఉండెను. వందలాది శతఘ్నులు అచ్చటచ్చట అమర్చబడి ఉండెను. ఆ నగరంలో ఎన్నియో నటీనట సంఘములుండెడివి. నలువైపులా శాఖా నగరములుండెను. అచ్చటచ్చట ఉద్యానవనములను మామిడి తోపులను ఉండెను. అతి విశాలమైన ఆ నగరము చుట్టూను ఉన్న ఉన్నతమైన ప్రాకారము దానికి వడ్డాణము వలె ఉండెను. ఆ నగరము చుట్టూను ప్రవేశింప శక్యము కానే అగాధమైన ఒక అగర్త ఉండెను. ఎవ్వరునూ ఆ నగరములో ప్రవేశించి దానిని ఆక్రమించజాలరు. అది గుర్రములు, ఏనుగులు, గోవులు, ఒంటెలు, గాడిదలు మొదలైన వాటితో నిండి ఉండెను. ఆ నగరము కప్పము కట్టుటకై వచ్చిన సామంతరాజుల చేతను నానా దేశముల నుండి వచ్చిన వర్తకుల చేతను నిండి ఉండేది. రత్నములతో అలంకరించిన రాజగృహముల తోడను క్రీడా పర్వతముల తోడను అయోధ్య ప్రకాశించుచుండెను. మేడలపై కట్టిన మేడలతో నిండి ఇంద్రుని రాజధానియగు అమరావతి వలె ఉండెను. జూదమాడు పీట వంటి ఆకారము కల ఆ నగరము చాలా ఆశ్చర్యజనకమై సుందరులకు స్త్రీలతో నిండి ఉండెను. అన్ని విధములైన రత్నములను అచట ఉండెను. 7 అంతస్తుల విశాల భవనములతో ప్రకాశించుచుండెను. ఆ నగరములో దట్టముగా ఇండ్లు కట్టబడెను. అనుపయుక్తమైన స్థలమేదియూ లేకుండెను. అది మిట్ట పల్లములు లేని భూమిపై నిర్మించబడెను. అచట వరి బియ్యము సమృద్ధిగా లభించుచుండెను. అచటి ఉదకము చెరుకు రసము వలె మధురముగా నుండెను. ఆ నగరమునందు దుందుభి, మృదంగ, వీణ, పణవాది, మంగళవాద్యముల ధ్వనులు ఎల్లప్పుడూ మిన్నుముట్టుచుండెడివి. భూమిలో దానికంటే ఉత్తమమైన పట్టణము మరొకటి లేదు. సిద్ధులు తమ శక్తిచే స్వర్గమునందు నిర్మించుకొనిన విమానము వలె ఉన్న ఆ అయోధ్యలో గృహములు బారులు తీర్చి చక్కగా నిర్మించబడినవి. ఉత్తములైన మనుష్యులు అచట నివసించడివారు. ఆ నగరములో వేల కొలది మహారథులైన వీరులుండిరి. వారు బాణ ప్రయోగమునందు హస్తలాఘవం గలవారు. వారు ఒంటరిగా ఉన్నవానిని తండ్రి గాని కుమారుడు గాని వెనక ముందు ఎవరూ లేనివానిని శబ్దము పట్టి కొట్టుటకు వీలుగా ఉన్నవానిని పారిపోవుచున్నవానిని ఎన్నడను బాణములతో కొట్టడివారు కాదు. మదించి వనములలో గర్జించుతున్న సింహ, వ్యాఘ్ర, వరాహాది క్రూర మృగములను తీక్షణములైన ఆయుధముల చేత కాని ఆయుధములు లేకుండా కేవలము బాహుబలము చేత కాని చంపెడివారు. అట్టి అయోధ్య నగరమును నివాసముగా చేసుకొని దశరథ మహారాజు రాజ్యము పాలించెను. ఆ అయోధ్య నగరములోని ద్విజులందరూ అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ఆహితాగ్నులు, సద్గుణవంతులు, వేదాంగ నిష్ణాతులు, అనంతముగా దానము చేయువారు, సత్యనిరతులు, మహాబుద్ధిశాలురు. వీరిలో కొందరు మహర్షుల వంటి వారే ఉండగా మరికొందరు సాక్షాత్తు ఋషులే. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోనే 5వ సర్గం సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.